అన్ని మీరు చేసినవన్నీ డూప్ లేకుండా ఒరిజినల్ లేదు కదండి. ఇప్పటికీ ఒరిజినలే. ఈవెన్ టుడే ఐఎమ్ డూయింగ్ వితౌట్ ఎనీ డూప్. ఇప్పుడు కూడా నేను మొన్న శివరాజ్ కుమార్తో షూటింగ్ చేసుకొని వచ్చాను గోస్ట్ అన్న సినిమా. అది కూడా వితౌట్ డూపే చేశాను మొత్తం అంతా కూడా. ప్రతి హ్యూమన్కి ఎమోషన్స్ చాలా కామన్. అందులోనూ మీలాంటి సెన్సిబుల్ పర్సన్స్కి అవి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆ ఎమోషన్స్ ఒక్కొక్కటి మాతో షేర్ చేయండి. ఒకటి బాధ, ఒకటి కోపం, ఒకటి సంతోషం, ఒకటి బాధలో నుంచి ఒక అవమానకరంగా ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్. ఓకే, అది నిజంగానే అది దాంట్లో అన్ని నవరసాలు ఉన్న ఒక సిచ్యువేషన్ అన్నమాట. అప్పుడు చెన్నై వచ్చున్నాను ఒక సినిమా కోసం అడిగితే ఏదో చేయడానికి. అప్పుడు నాకు ఇక్కడ షూటింగ్ వచ్చిందనమాట. సౌత్లోనండి, తెలుగు సినిమాకి. ఓకే, హైదరాబాద్ రావాలి. సో ఆ ప్రొడ్యూసర్ అన్నాడు, చెప్పాడు, నువ్వు అప్పుడు నాకు ఎంత ఇస్తా అన్నాడు, 2000 రూపాయలు ఇస్తా అన్నాడు అనేసి ముందు 200 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నువ్వు ట్రైన్ ఎక్కి వెళ్ళు, అక్కడ మేనేజర్లు వస్తారు, నేను తీసుకుని వెళ్తారు ఫలానా ఇది. రైట్, రిజర్వేషన్ లేదు. సో లెటర్ దగ్గర కూర్చొని వచ్చానమాట. హైదరాబాద్ దిగితే చూసేసరికి అప్పుడేమో ఈ కంపెనీ అట్టుంటారు, బాడీ బిల్డర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక 7. ఆ మేనేజర్ వచ్చాడు, నువ్వేనా సత్యప్రకాష్? నేనే. అయితే రా, వెళ్ళాం. ఇంతమందిని కలిపి ఒక అంబాసిడర్ కార్ ఎక్కించాడు. వచ్చింది అంబాసిడర్ కార్లో ఎక్కొస్తే సమ్వేర్ పంజాగుట్టలో ఏదో ఒక హోటల్, అది 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్లో రూమ్. సో వీళ్ళందరికీ రూము, నాకేమో రూమ్లో పడుకోవడానికి జాగా లేదు కాబట్టి డోర్ దగ్గర నాకు చెప్పారు, నువ్వు ఇక్కడ పడుకో అనేసి. ఓకే, నో ప్రాబ్లం. అండ్ తెల్లవారికట్లే హాట్ వాటర్ మేము అందరం స్నానం చేస్తాము. కిందన 1st ఫ్లోర్లో హాట్ వాటర్ వస్తుంది. నువ్వు తెల్లవారిగంట 4 o'clock లేచి హాట్ వాటర్ పెట్టి మా అందరికీ చెప్తే ఒక్కొక్కరు వచ్చి స్నానం చేస్తాం. సో 7 మందికి నేను హాట్ వాటర్ పెట్టేవాడిని. హాట్ వాటర్ పెట్టి వాళ్ళకి పిలిస్తే వాళ్ళు వచ్చి స్నానం చేశారన్నమాట. సో ఆ విధంగా అయిన తర్వాత షూటింగ్ వచ్చాను, అన్నపూర్ణాలో షూటింగ్. లోపటేమో నేను సుమన్కేమో ఇలా కొట్టాలన్నమాట. ఇలా కొడితే అది సుమన్ ఏమో నాకు ఇలా కిక్ చేస్తాడు, నేను వెళ్ళి పడతాను. నాకు అది రాలే, నేను ఎంత ట్రై చేస్తున్నా రావట్లే, ఎర్లీ స్టేజ్ కాబట్టి. సో ఆ ఫైట్ మాస్టర్ అన్నాడు, అతనికి రావటం లేదు, అతని జాగాలో ఇంకొన్ని పెట్టండి అనేసి. అంటే వన్ ఆఫ్ ది ఫైటర్ కింద ఉండేనమాట నేను. సో ఇంకేమన్నా పెట్టే నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చేసరికి ఆ ఫైటర్ అక్కడ ఉన్నాడు. చెప్పాను, అన్న నాకు ఆ బిట్ రాలేదు మాట, చెప్తావా అనేసి అతను నాకు చెప్తున్నాడు. చెప్తుండేసరికి ఆ కో డైరెక్టర్ బయటకు వచ్చాడు. ఆ కో డైరెక్టర్ బయటకు వచ్చి దమ్ కొట్టుకోవడానికి, ఇలాంటి అందరూ యాక్టర్ అవ్వడానికి వచ్చేస్తున్నారు, అందుకే మన సినిమా ఇండస్ట్రీ ఇలా ఉందన్నాడు. అంటే అది ఆవేళ చెప్పింది, ఇవాళ నాకు అంతే ఫీలింగ్ వస్తుంది చూడండి. దానికి ముందు ఏం జరిగింది, అప్పుడేమో లైన్గా వచ్చి టిఫిన్ పెట్టేవారన్నమాట. సో వాడు 2 ఇడ్లీలు 1 వడ పెట్టి చట్నీ సాంబార్ వేసాడు. నేను తర్వాత వెళ్ళాను, అన్న నాకు 2 ఇడ్లీలు 1 వడ సరిపోలేదు, ఇంకోటి వేస్తా అంటే, నువ్వు స్టార్ అయ్యాక వేసుకుంది కానీ ఇలాగే అన్నాడు. వేయలే. రైట్. ఆ కో డైరెక్టర్ నాకు ఇలా చెప్పాడు, లిటరల్గా చాలా బాధేసింది. కానీ ఆ కళమ్మదేవి ఎలా టర్న్ చేసింది అంటే నా చక్రం తిరిగింది. నేను నా క్యారవాన్లో నా క్యాబిన్లో కూర్చొని ఉన్నా, అదే కో డైరెక్టర్ నన్ను డైలాగ్ చెప్పడానికి వచ్చాడు. మా అసిస్టెంట్ వచ్చి లోపలికి చెప్పాడు, సార్ ఇలా కో డైరెక్టర్ డైలాగ్ చెప్పడానికి వచ్చి రమ్మనన్న. లోపలికి వస్తే సార్ ఇలాగా ఇది ఉంటుంది నేను చెప్పాను, ముందు కూర్చున్నాను. అప్పుడే నేను చెప్పాను, వే బ్యాక్ ఒక సినిమా నువ్వు చేస్తూ ఉండేను, ఆ సినిమాకు నువ్వు కో డైరెక్టర్వి. అప్పుడు నన్ను నువ్వు ఇలా తిట్టావు. ఒక విషయం చెప్తాను, జ్ఞాపకం ఉంచుకో, కొత్తగా వచ్చిన ప్రతి కుర్రాడు, కొత్తగా వచ్చిన ప్రతి అమ్మాయి ఏదో ఒకటి సాధించాలి, నేను ఏదో ఒకటి సినిమా ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించాలి, మంచి స్టేటస్కి రావాలి, ఒక స్టార్ అవ్వాలి అన్న ఆ ఉద్దేశంతోనే వస్తారు. ఎందుకంటే మా నాన్న కోటీశ్వరుడు కాదు, మా నాన్న పెద్ద హీరో కాదు, పెద్ద ప్రొడ్యూసర్ కాదు, సినిమా ఇండస్ట్రీలో అవ్వలేరు, నేనే ఫస్ట్ వస్తున్నాను. అలాంటి ఒక నేపథ్యంలో నువ్వు ఇలాంటి కొడుకొని తిట్టావు కదా, అది ఇప్పటికీ మర్చిపోలేని పరిస్థితి. దయచేసి ఎలాంటి కొత్తోడు వచ్చినా సరే వాళ్ళని అప్రిషియేట్ చేయి. నీకు రాలేదు కదా, నేర్చుకో, వస్తుంది, నువ్వు పెద్దోడవుతావు, పెద్ద స్టార్ అవుతావు అన్నది చెప్పు. నీ వల్ల అలాంటి మెంటాలిటీ లేదా, అట్లీస్ట్ తిట్టకు, లీవ్ ఇట్. అంతేకాని ప్లీజ్ అంటే లేదు సార్, సారీ సార్, నాకు సారీ చెప్పక్కర్లే. కానీ నువ్వు అవేళ అలాంటి ఒక బిహేవ్ చేయడం వల్ల ఇవాళకి నువ్వు అలాగే ఉన్నావు. నేనేమో స్టేజ్ మారిపోయింది మొత్తం.
అవేళేమో ఇడ్లీలు అడిగితే నాకు లేనన్న స్టేజ్ నుంచి ఇవాళ నా క్యారవాన్లో నేను కూర్చుని ఉంటే నువ్వు నాకు డైలాగ్ చెప్పే స్టేజ్కి వచ్చాను. సో అదొక్కటి వద్దన్న. సో దీంట్లో అన్నీ ఉన్నాయి. ఇన్సల్ట్ ఉంది, ఫ్రస్ట్రేషన్ ఉంది, బాధ ఉంది, ఏడుపు వచ్చింది, ఒక పగ, ఒక కసి, ఇన్ని నాలో అప్పుడు కల్టివేట్ అయ్యామట ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్లేను. ఇది చాలా రేర్ ఫినామినాస్, అంతే కదా. అండ్ బాధ నిజంగా వస్తుంది అంటే ఎవరైనా పోయినప్పుడు ఇలాగ మా వాళ్ళు పోయారు అంటే ఎవరికైనా బాధ వస్తుంది. సో అది నేను మామూలుగా ఫీల్ అయ్యేవాడిని, పాపం అయ్యో అనేసి. కానీ మొన్న మా ఫాదర్ పోయారు. సో లిటరల్గా నాకు ఆ ఫాదర్ పోయిన తర్వాత అంటే ఇన్స్టంటానియస్లీ నేను వ్యాక్యూమ్కి వెళ్ళిపోయాను అన్నది నాకు ఆ ఫీలింగ్ వచ్చాను ఆ వేళ. అప్పటిదాకా ఏదైనా సరే మా నాన్న ఉండేవారన్నమాట. సో ఆ వేళ సడన్గా నేను వ్యాక్యూమ్లోకి వెళ్ళిపోయాను. యాజ్ ఇఫ్ ఐఎమ్ ఎలోన్ ఆన్ దిస్ వరల్డ్. ఎవ్వరూ లేరేమో. ఎందుకు నేను చిన్నప్పటి నుంచి మా నాన్నే ఫాలో అవుతానన్నమాట. అంతలాగా భయపడింది, బాగా భయపడింది. బాగా భయపడింది అంటే మామూలుగా ఎన్నో ఇన్సిడెంట్ జరుగుతాయి. నేను ఇంతకుముందు బ్యాంక్లో పనిచేసేవాడిని. ఆ బ్యాంక్లో పనిచేస్తున్నప్పుడు జబల్పూర్ అనేసి ఒక ఊర్లో అనమాట. అప్పుడే జాయిన్ అయ్యాను. అప్పుడు నేను ఇంకా అంత హార్డ్లీ 20+ ఉన్నా. మాకేమో ఒక ఆఫీసర్ ఉండేవాడు అనమాట, స్కేల్ 3 ఆఫీసరు. అతను జలంధర్ నుంచి వచ్చాడు. అనుకోకుండా సాయంకాలం పూట ఆఫీస్లో హార్ట్ అటాక్ వచ్చి పోయాడు అతను. సో హాస్పిటల్కి తీసుకెళ్తే చెప్పారు హీఈస్ ఆల్రెడీ డెడ్, టేక్ హిమ్ అవే అని. సో అతని ఇల్లు ఏంటంటే ఆల్మోస్ట్ జబల్పూర్కి కొంచెం అవేగా ఉండేదన్నమాట. అంటే చిన్న ఊరు బేసిక్లీ. సో అతని ఇంటికి తీసుకెళ్లారు. అతని రూమ్లోనేమో ఐస్లో పెడతారు కదా, మొత్తం ఐస్ అవన్నీ తెప్పించి కరెంట్ అని పెట్టారు. సో నేను మా కలీగ్స్ అందరూ కూడా అతని దగ్గర ఉన్నాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్కి ఫోన్ చేస్తే ఆవిడేమో నేను వస్తున్నాను అనేసి జలంధర్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి జబల్పూర్, జబల్పూర్ నుంచి రావాలి. అప్పుడు ఇంట్లో ఫ్లైట్స్ లేవు. రాత్రి అందరూ కూర్చున్నారు. 9, 9:30, 11 తర్వాత అక్కడ అందరూ వాళ్ళు లోకల్ వాళ్ళు. నేనేమో కొరోనా కూడా ఉంది కదా, నేను మరో 3 ఫ్రెండ్స్ కలిపి అప్పుడే బ్యాంక్ జాయిన్ అయ్యాం. మేము రూమ్ తీసుకుని ఉన్నాం అన్నమాట. వాళ్ళందరూ చెప్పాడు మేము మా ఫ్యామిలీస్ వైఫ్ వెయిట్ చేస్తానని నువ్వు వెళ్తున్నావు, సత్య నువ్వు ఉండు, ఒకవేళ ఏదైనా అవసరం పడితే నువ్వు మాకు కాంటాక్ట్ చేయన్నారు. ల్యాండ్ లైన్ అతను ఉంది, మాకు నంబర్స్ తెలుసు. వర్షం, వాళ్ళందరూ 11, 11:30 సరే వెళ్ళిపోయారు. 12 అప్పటిదాకా నాకేం అనిపించలే, క్యాజువల్ కూర్చున్నాను, అవసరం పడితే దమ్ము కొట్టొచ్చాను. 12 గంటల తర్వాత బయటకు వస్తే ఆ గాలి, ఆ వర్షం, ఆ వర్షంలో ఒక సౌండ్ వస్తుంది చూడండి, హూ అనేసి. ఆ ఊ అన్న సౌండ్ ఎప్పుడైతే వచ్చిందో నాకు అక్కడ చూస్తే చుట్టూరా చీకటి. ఎందుకంటే కొంచెం అవేగా ఉన్నాయి హౌసెస్ అన్నమాట, అక్కడక్కడ కట్టిన హౌసెస్. ఎవ్వరు లేరు, ఎక్కడో లైట్ వెలుగుతున్నది. లోపటేమో డెడ్ బాడీ పెట్టుంది. నేనా గుంట నా కొడుకుని జస్ట్ లోపలికి వెళ్దామంటే భయం, బయట ఉండాలంటే భయం, ఎవరికి చెప్పాలంటే ఎవరికి చెప్పాలో తెలియదు. ఆ రాత్రిల్లా అక్కడ కూర్చున్నాను. అంటే నాకు ఏదైనా సౌండ్ వస్తే అలా ఏదైనా గట్టి ఇదవుతుంది, అది అంతలా భయం. అదృష్టవశాత్తు ఏమైంది, రాత్రి 2:30 ఆ టైంకి ఇంకొక కలిగి ఉన్నాడు అతనికి, అతను ఆఫీసరే అన్నమాట. అతను వచ్చేసాడన్నమాట. ఆ స్కూటర్ మీదే కదా అప్పుడు వచ్చాడు. స్కూటర్ మీద వచ్చి చెప్తే ఏదో స్కూటర్ వచ్చింది, ఏంటి ఎవరైనా అంటే ఓ శర్మాజీ హాయ్, అమ్మయ్యా